హాయ్, వెల్కమ్ టు మాధవీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చిట్టి చేపల పులుసు చేస్తున్నాను. నాకు చిట్టి చేపలు అంటే చాలా ఇష్టం అసలు. అందుకని ఇవాళ కలగడానికి ఎవరు లేక నేనే కడుక్కున్నాను అన్ని చేపలు. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 3 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొంచెం చిన్న కట్ చేసుకుంటే పులుసులోకి బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసాను, తొందరగా ఫ్రై అవుతాయి కదా. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర వేస్తే కొంచెం ఫ్లేవర్ మంచిగా వస్తుంది. నాన్ వెజ్లో నేను కొంచెం అట్లా తాలింపులో కొత్తిమీర వేస్తూ ఉంటాను. అట్లా అది కొంచెం బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. పులుసు కర్రీలలో కొంచెం బ్రౌన్ అయితేనే గ్రేవీ తొందరగా చిక్కబడుతుంది అనమాట. ఫస్ట్ నుంచి నేను పులుసు కర్రీలో అలాగే వేస్తాను. సరే, బ్రౌన్ అయ్యాయి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. అల్లం పేస్ట్ కూడా కాసేపు వేగనివ్వాలి. పసుపు, కూడా కాసేపు వేగనివ్వాలి అలాగా. తర్వాత కారం, 4 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. తాలింపులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇందులో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కాసేపు అట్లా దాన్ని ఒక 2 మినిట్స్ వేగనిచ్చాలి. వేగనిచ్చిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. కొంచెం వాటర్లో మరగనివ్వాలి అన్నమాట. దీన్ని చిన్న చేపలు కదండి, మనము కొంచెం మెంతిపొడి కూడా వేసుకున్నాను. చిన్న చేపలకి మనం ఫస్ట్ పులుసు మరగనిచ్చిన తర్వాతే ముక్కలు వేసుకుంటే ముక్క చెదరకుండా ఉంటుంది. కొంచెం పులుసు దగ్గర పడాలి. అవి కాసేపట్లోనే ఉడికిపోతాయి కదా చిన్న చేపలు. అందుకని పులుసు అంతా దగ్గరికి అయిన తర్వాత చేపలు వేసుకుంటే సరిపోతుంది. నాకైతే చాలా ఇష్టం చిన్న చేపలు. పులుసు మరిగిన తర్వాత చిన్న చేపలు మంచిగా వేసేసుకోవాలి అందులో. మీలో చిన్న చేపలు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. మనము ఫస్ట్ ఒకసారి కొంచెం గరిట పెట్టి కలపవచ్చు. మళ్ళీ దాని తర్వాత మనం గరిట పెట్టి కలపడానికి ఛాన్స్ ఉండదు, మళ్ళీ విరిగిపోతాయి చేపలు. అలా క్లాత్ పట్టుకొని అలా తిప్పేస్తే బెటర్. అయిపోయిందండి, ఇక దగ్గరికి వచ్చేసింది. మంచిగా ఉడికినట్టే. ఫిష్ కూడా చిన్న చేపలుగా తొందరగా ఉడికిపోతాయి. లాస్ట్కి ధనియాల పొడి వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే, ధనియాల పొడి వేసుకుని అలాగే కలపాలి, గంట పెట్టకూడదు కదా. కొత్తిమీర వేసేసుకున్నాము. ఓకేనండి, రెడీ అయిపోయినట్టే. ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక నేను చేపల పులుసులు అవి చాలా బాగా చేస్తాను. నాన్ వెజ్ బాగా చేస్తాను నేను వంటలు. ఓకేనండి, అయిపోయింది. వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. చూసారుగా ముక్క కూడా చెదరకుండా ఎంత నీట్గా వచ్చిందండి. మీరు కూడా ఇలాగే చేయండి, చాలా బాగా కుదురుద్ది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఓకేనండి, మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్